వెల్కమ్ టు టెక్ చైతు. మనం ఈ వీడియోలో జమ్మూ కాశ్మీర్ రైల్వే లైన్స్, జమ్మూ కాశ్మీర్లో చీనాబ్ నది పైన నిర్మించిన అత్యంత ఎత్తైన రైల్ బ్రిడ్జ్కి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కనుక టెక్ చైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు టెక్ చైతుని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ భాగం హిమాలయన్ మౌంటైన్ రేంజ్లో ఉంది. అందువల్ల ఇక్కడ రైలు మార్గం కానీ రోడ్డు మార్గం కానీ నిర్మించాలంటే ఛాలెంజింగ్గా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో రైలు మార్గం ఎప్పుడు ఏర్పడిందంటే బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ఏర్పడింది. బ్రిటిష్ వాళ్ళు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న సియల్కోట్ నుండి జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ వరకు రైలు మార్గాన్ని నిర్మించారు. ఆ తర్వాత పాకిస్తాన్లో ప్రస్తుతం ఉన్న రావల్పిండి నుండి జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ వరకు రైలు మార్గాన్ని నిర్మించాలనుకున్నారు, కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత శ్రీనగర్ నుండి జమ్మూకి రైలు మార్గాన్ని నిర్మించాలనుకున్నారు, మీటర్ గేజ్ కానీ లేదా నారో గేజ్ కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. పాకిస్తాన్ భారతదేశం నుండి విడిపోయింది. పాకిస్తాన్ భారతదేశం నుండి విడిపోవడంతో సియల్కోట్ జమ్మూ మధ్య ఉన్న రైలు మార్గాన్ని మూసివేశారు. దాంతో జమ్మూ కాశ్మీర్కి రైల్ కనెక్టివిటీ లేకుండా పోయింది. మరియు జమ్మూ నుండి భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా రైల్ కనెక్టివిటీ లేదు. పాకిస్తాన్తో యుద్ధం తర్వాత భారత ప్రభుత్వము జమ్మూ కాశ్మీర్కి రైలు మార్గాన్ని నిర్మించాల్సిన అవసరాన్ని గుర్తించి పంజాబ్లో ఉన్న పఠాన్కోట్ నుండి కాశ్మీర్లో ఉన్న జమ్మూ వరకు రైలు మార్గాన్ని నిర్మించాలనుకుంది. ఆ రైలు మార్గం నిర్మాణం 1975లో పూర్తయింది. తర్వాత జమ్మూ నుండి ఉదంపూర్కి రైలు మార్గాన్ని నిర్మించాలనుకున్నారు మరియు శ్రీనగర్ బారాముల్లా మధ్య కూడా రైలు మార్గాన్ని నిర్మించాలనుకున్నారు. కానీ ఈ శ్రీనగర్ బారాముల్లా మధ్య నిర్మించాలనుకున్న రైలు మార్గానికి భారతదేశంలోని ఇతర రైలు మార్గాలతో కనెక్టివిటీ ఉండదు. ఎందుకంటే ఈ శ్రీనగరు ఈ ఉదంపూర్ మధ్య రైలు మార్గం నిర్మించడం చాలా కష్టంతో కూడుకుంది. ఎందుకంటే అక్కడ మౌంటైన్స్ ఉంటాయి, సో చాలా టన్నెల్స్ నిర్మించాల్సి ఉంటుంది. అది చాలా ఛాలెంజెస్తో కూడుకున్నది. అందుకని ఆ రైలు మార్గాన్ని నిర్మించకుండా కేవలం బారాముల్లా శ్రీనగర్ మధ్య నిర్మించాలనుకున్నారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి కేంద్ర ప్రభుత్వము జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి శ్రీనగర్ జమ్మూ మధ్య రైలు మార్గం ఎంతో అవసరమని గుర్తించి ఈ ప్రాజెక్ట్ని నేషనల్ ప్రాజెక్టుగా ప్రకటించింది. దాంతో జమ్మూ శ్రీనగర్ మధ్య రైలు మార్గం నిర్మాణం ప్రారంభమైంది. ప్రస్తుతం బనీహల్ కాట్రా మధ్య రైలు మార్గం నిర్మాణం ఇంకా పెండింగ్లో ఉంది. మిగతా రైల్వే లైన్ అంతా పూర్తయింది. ఈ పెండింగ్లో ఉన్న రైల్వే లైన్లోనే ఈ చీనాబ్ నది పైన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు బ్రిడ్జ్ని నిర్మించారు. ఈ బ్రిడ్జ్ హైట్ వచ్చేసి 359 మీటర్లు. అంటే కింద భూమి నుండి ఈ బ్రిడ్జ్ 359 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ బ్రిడ్జ్ పొడవు వచ్చేసి 1.3 కిలోమీటర్స్. ఈ బ్రిడ్జ్ హైట్ ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువగా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం 2022 సంవత్సరంలో ఆగస్టు నెలలో పూర్తయింది. ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఎప్పుడో 2005లోనే ప్రారంభించారు, కానీ మధ్యలో 2008 సంవత్సరంలో ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఆపేశారు. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ అక్కడ ఉన్న వాతావరణానికి తట్టుకుంటుందా లేదా అని అనుమానం వచ్చి ఆపేశారు. మళ్ళీ 2010లో ఈ నిర్మాణ పనులను మొదలుపెట్టారు. అప్పట్లో అయితే 2015 కల్లా పూర్తి చేయాలనుకున్నారు, కానీ చెప్పాను కదా ఇక్కడ ఈ మౌంటైన్స్ టన్నెల్స్ వల్ల ఇక్కడ నిర్మాణం చాలా ఛాలెంజింగ్గా ఉంటుందని. మ్యాప్లో ఈ జమ్మూ కాశ్మీర్లో ఉన్న రైల్వే లైన్స్ని మరియు ఈ చీనాబ్ నది పైన ఈ రైల్ బ్రిడ్జ్ ఎక్కడ వస్తుందో చూపిస్తూ మరికొన్ని విషయాలను తెలియజేస్తాను. ఇదే నేను చూపిస్తానన్న మ్యాప్. ఇది జమ్మూ కాశ్మీర్, ఇది పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. ఇది జమ్మూ తావి రైల్వే స్టేషన్. ఇది శ్రీనగర్ రైల్వే స్టేషన్. సో బ్రిటిష్ వాళ్ళ టైంలోనే జమ్మూ కాశ్మీర్కి రైలు మార్గం ఏర్పడిందని చెప్పాను కదా. సో ఆ రైలు మార్గం వచ్చేసి ఇదిగోండి సియల్కోట్. ఇది పాకిస్తాన్లో ఉంది ప్రస్తుతము. సో సియల్కోట్ నుండి జమ్మూ వరకు రైలు మార్గాన్ని నిర్మించారు బ్రిటిష్ వాళ్ళు. అంటే సియల్కోట్ నుండి కూడా ఇటు ఉండేది రైలు మార్గం అప్పట్లో. సో బ్రిటిష్ వాళ్ళు మొదటగా సియల్కోట్ నుండి జమ్మూ వరకు నిర్మించారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఇక్కడ రావల్పిండి ఉంది. సో ఈ రావల్పిండి నుండి శ్రీనగర్ వరకు రైలు మార్గాన్ని నిర్మించాలనుకున్నారు, కానీ అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత శ్రీనగర్ నుండి జమ్మూకి నిర్మించాలనుకున్నారు. ఇదే ఈ శ్రీనగర్ జమ్మూ మధ్య నిర్మించడం ఛాలెంజింగ్ చాలా, ఎందుకంటే ఇక్కడ మౌంటైన్స్ ఉంటాయి.
సో అందుకని నారో గేజ్ కానీ మీటర్ గేజ్ కానీ నిర్మించాలనుకున్నారు, కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత స్వతంత్రం వచ్చింది, పాకిస్తాన్ ఇండియా నుండి విడిపోయింది. దాంతో జమ్మూ సియల్కోట్ మధ్య ఉన్న ఈ రైలు మార్గాన్ని మూసేశారు. సో దాంతో ఇక జమ్మూ కాశ్మీర్కి రైలు కనెక్టివిటీ లేకుండా పోయింది. అప్పటికింకా ఈ రైలు మార్గాన్ని నిర్మించలేదు. సో దాంతో ఇక జమ్మూకి రైలు కనెక్టివిటీ అనేది లేకుండా పోయింది. ఇంకా ఆ తర్వాత పాకిస్తాన్తో భారతదేశానికి యుద్ధం జరిగింది కదా. సో ఆ యుద్ధం జరిగిన తర్వాత ఇక భారత ప్రభుత్వం గుర్తించింది ఈ జమ్మూకి రైలు మార్గం ఉండటం ఎంతైనా అవసరమని. దాంతో పఠాన్కోట్ నుండి జమ్మూకి రైలు మార్గాన్ని నిర్మించాలనుకున్నారు. అంటే అప్పటికే పఠాన్కోట్ వరకు రైలు మార్గం ఉంది. సో ఈ పఠాన్కోట్ అంటే మీకు గుర్తుంటుంది, 3-4 years బ్యాక్ అదే అటాక్ చేశారు టెర్రరిస్టు పఠాన్కోట్ కంటోన్మెంట్ ఏరియాలు. సో ఈ పఠాన్కోట్ నుండి జమ్మూకి రైలు మార్గాన్ని నిర్మించాలనుకుని సో ఆ నిర్మాణాన్ని పూర్తి చేశారు. అంటే ఇక్కడేం పెద్ద ఛాలెంజెస్ లేవు. సో ఇదంతా మైదాన ప్రాంతమే అవటం వల్ల సులభంగా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత జమ్మూ నుండి ఉదంపూర్కి నిర్మించాలనుకున్నారు. సో ఇది కొంచెం ఛాలెంజింగ్తో కూడుకున్నదే. అదే సందర్భంలో ఇటు శ్రీనగర్ బారాముల్లా మధ్య కూడా నిర్మించాలనుకున్నారు రైలు మార్గము. అంటే ఈ మార్గం కూడా అంత ఛాలెంజింగ్తో కూడుకున్నది కాదు. సో ఇది కూడా నిర్మిస్తే అంటే ఇదంతా కాశ్మీర్ వ్యాలీ, సో అప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని ఇక్కడ నిర్మించాలనుకున్నారు. సో అలా ఈ శ్రీనగర్ బారాముల్లా మధ్య అలాగే ఈ జమ్మూ వరకు ఉన్న రైలు మార్గాన్ని ఉదంపూర్ వరకు పొడిగించాలనుకున్నారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి అది ఇక్కడ తీవ్రవాదులు పెరిగిపోవడంతో సో ఈ ప్రాంతం అభివృద్ధి చెందితేనే ఈ తీవ్రవాదులు ఇవన్నీ తగ్గిపోతాయని సో ఈ శ్రీనగర్ నుండి జమ్మూ వరకు రైలు మార్గాన్ని నిర్మించాలనుకున్నారు. కానీ ఇది చాలా ఛాలెంజింగ్తో కూడుకున్నది. సో మొదటగా ఈ బారాముల్లా బనీహల్ వరకు రైలు మార్గాన్ని నిర్మించారు. సో ప్రస్తుతం ఈ మార్గం గుండా రైళ్లు తిరుగుతున్నాయి. సో ఇక్కడ రైలు మార్గం అయితే ఏర్పడింది తప్పితే ఇండియాలోని మిగతా రైల్ నెట్వర్క్తో కనెక్టివిటీ అనేది లేదు. కేవలం ఇక్కడ ఈ డెమో రైళ్లు తిరుగుతున్నాయి ప్రస్తుతం. సో ఇక్కడ ఈ రైలు మార్గం వచ్చేసి ఉదంపూర్ వరకు కంప్లీట్ చేశారు 2005 ఆ టైంకి. ఆ తర్వాత 2014 సంవత్సరానికి కాట్రా వరకు కంప్లీట్ అయింది. ప్రస్తుతం కాట్రా వరకు రైళ్ళు అనేవి నడుస్తున్నాయి. సో ఈ బనీహల్ బారాముల్లా రైలు మార్గం వచ్చేసి 2013 సంవత్సరంలో పూర్తయింది. సో ప్రస్తుతం కాట్రా బనీహల్ మధ్య రైలు నిర్మాణం జరుగుతుంది. సో నేను ఆ రైలు మార్గాన్ని చూపిస్తాను మ్యాప్లో. ఈ రైలు మార్గం పొడవు వచ్చేసి 111 కిలోమీటర్లు. ఈ 111 కిలోమీటర్లలో 90 కిలోమీటర్లు టన్నెల్సే ఉంటాయి. చెప్పాను కదా, ఇది బాగా ఛాలెంజింగ్తో కూడుకున్నది ఈ కాట్రా బనీహల్ మధ్య రైలు మార్గం నిర్మాణము. సో ఈ మార్గంలోనే చీనాబ్ నది పైన ప్రపంచంలోనే ఎత్తైన రైల్ బ్రిడ్జ్ ని నిర్మించారు. సో అంటే ఈ రైలు మార్గం ఇలా వెళ్తుంది, ఇలా రేసాయి అంటే స్టేషన్ ఇక్కడ వస్తుంది, రేసాయి తర్వాత ఇక్కడ ఇది చీనాబ్ నది. ఈ చీనాబ్ నది పైన ఇక్కడ నిర్మించారు ఈ చీనాబ్ రైల్ బ్రిడ్జ్. దీని హైట్ వచ్చేసి 359 మీటర్స్, పొడవు వచ్చేసి 1.3 కిలోమీటర్స్. దీని నిర్మాణం 2022 సంవత్సరం ఆగస్టు నెలలో పూర్తయింది. ఈ రైలు మార్గం ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళి ఇక్కడ కూడా అదే చాలా టన్నెల్స్ వస్తాయి. చెప్పారు కదా దాదాపు 90 కిలోమీటర్స్ టన్నెల్సే ఉంటాయని. సో ఇక్కడ బనీహల్ దగ్గర కలుస్తుంది. సో ఈ రైలు మార్గం నిర్మాణం పూర్తయితే అప్పుడు శ్రీనగర్కి ఇండియాలోని ఇతర ప్రాంతాలతో డైరెక్ట్ రైలు కనెక్టివిటీ ఏర్పడుతుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం బారాముల్లా వరకు ఉంది కదా ఈ రైలు మార్గము. సో దీన్ని కప్వరా వరకు పొడిగించాలని కూడా నిర్ణయించారు. అంటే దానికి సర్వే జరిగింది, ఆమోదించేశారు కూడా. ఈ ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లైన్ నిర్మాణం 2023 డిసెంబర్ నాటికి లేదా 2024 జనవరి నాటికి పూర్తవుతుందని రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కొద్ది రోజుల క్రితం తెలియజేశారు. ఇది మిలిటరీ పర్పస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే ప్రయాణ సమయం కూడా దాదాపు 3-4 గంటలు తగ్గిపోతుందంట. జమ్మూ నుండి బారాముల్లా వరకు ఈ రైల్వే లైన్ పొడవు వచ్చేసి 356 కిలోమీటర్లు. ఈ రైల్వే లైన్ నార్థన్ రైల్వే జోన్లో ఉన్న ఫిరోజ్పూర్ రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం జమ్మూ తావి వరకు డబల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్ ఉంది. జమ్మూ తావి నుండి కాట్రా వరకు సింగిల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్ ఉంది. బనీహల్ బారాముల్లా మధ్య సింగిల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్.
ఇవి జమ్మూ కాశ్మీర్లో ఉన్న రైల్వే లైన్స్కి సంబంధించిన విషయాలు మరియు చీనాబ్ నదిపైన నిర్మించిన ప్రపంచంలోని ఎత్తైన రైలు బ్రిడ్జ్కి సంబంధించిన విషయాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.